హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, కానీ చేసే విధానం బాగుండాలి కదా. ఇదే పద్ధతిలో చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్లో మీకు కావలసినంత బాస్మతి రైస్ని వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. బాస్మతి రైస్ లేకుంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. 15 మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు ఆ రైస్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంతే. దీన్ని ఇలాగ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత కొన్ని ఎగ్స్ని తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే 1 లేదా 2 ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకోండి. మనం తీసుకున్న ఎగ్స్ ఫ్రై అవ్వడానికి సరిపడంత ఆయిల్ తీసుకోండి. మహా అయితే ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి అంతే. తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని ఈ ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోండి, లేకుంటే మాడిపోద్ది కిందకి. ఈవినింగ్ టైం లేదా పిల్లలకి లంచ్ బాక్సుల్లోనా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట నుంచి అయితే వద్దండి, ఎందుకంటే బయట తింటే రోగాలే వస్తాయి, ఏమీ రాదు. ఇలా 50% వేగిపోతే సరిపోతుంది, మరి డీప్గా ఫ్రై చేయొద్దు. ఇగో నేను తీసేస్తున్నాను చూడండి. 50% అయిన తర్వాత ఇలా తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత ఉండాలంటే మనం తీసుకున్న ఆనియన్స్ వేయించుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. జీరా వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్స్, కరివేపాకు, 2 లేదా 3 గ్రీన్ చిల్లీ వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేసేయొద్దండి, ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజులో ఉండే ఆనియన్స్ ఒక 2 వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకొని వేయించుకోండి. మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీని కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఈ క్యారెట్ ముక్కలు కానీ బీన్స్ ముక్కలు కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇవి తింటే హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇవి ఒక 50% వేగిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, పెప్పర్ పౌడర్ మెయిన్ అండి, పెప్పర్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడంత కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్లో మనం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపోయినంత సాల్ట్ మాత్రం వేసుకోండి ఇందులో. అంతే. అవి వేగిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఎగ్, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో సోయా సాస్ని వేసుకోండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇంతే అండి, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇదంతా ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత రైస్ వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది, ట్రై చేయండి. అంతే. అంత రైస్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. ఎప్పుడు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటే ప్యాన్ కొంచెం పెద్దది తీసుకోండి, అప్పుడు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం కొరియండర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.